ఎన్నికల హామీలు నిలబెట్టుకునేందుకు కసరత్తు స్పీడప్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. ముఖ్యమంత్రి ప్రెస్టీజియస్ గా తీసుకున్న మిషన్ భగీరథ పనుల పూర్తిపై దృష్టి పెట్టింది. వచ్చే 3 ఏళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిసైడ్ అయింది. మిషన్ భగీరథ కార్పొరేషన్ ను తన దగ్గరే పెట్టుకున్న సీఎం కేసీఆర్ దీనికి వైస్ చైర్మన్ గా ప్రశాంత్ రెడ్డిని నియమించారు. మిషన్ భగీరథ అధికారులంతా సెక్రటేరియట్ వదిలి గ్రౌండ్ వర్క్ వెళ్లేలా ప్లాన్ చేశారు. దీంతో సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్ స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ తో పాటు ఇతర అధికారులు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో నీళ్లిచ్చే 9 నియోజకవర్గాల్లో ఎస్పీ సింగ్, స్మితా సబర్వాల్ పర్యటించి పనులను పర్యవేక్షించారు. పైప్ లైన్ నిర్మాణ పనులు, ఎక్కడెక్కడ పంపు హౌజులు నిర్మించాలి, ఏ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలనే విషయంపైన స్వయంగా పరిశీలన జరిపారు. పైప్ లైన్ వెళ్లే మార్గంలో అటవీ, రైల్వే, ట్రాన్స్కో అనుమతులపై అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్లు వేశారు, భూసేకరణలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా, పైప్ల సప్లైలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పైప్ లైన్ల కోసం ఎక్కడెక్కడ చెట్లను నరకాల్సి వస్తుందనే దానిపై అధికారులు నజర్ పెట్టారు. టార్గెట్ 3 ఏళ్లైనప్పటికీ 9 నియోజకవర్గాలకు మాత్రం ఏప్రిల్ 30 నాటికే నీళ్లివ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. గోదావరి నుంచి హైదరాబాద్ కు తాగునీరందించే పైప్ లైన్ కు 2 చోట్ల ట్యాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్ దగ్గరలోని ఘన్పూర్ గుట్ట, మెదక్ జిల్లాలోని కొండపాకలో మరో ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే 9 నియోజకవర్గాలకు నీళ్లందించనున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుందని అంటున్నారు అధికారులు. ఇప్పటికే 300 కిలోమీటర్లకు పైగా పైప్ లైన్ పనులు జరిగాయంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వెల్, దుబ్బాక, వరంగల్ జిల్లాలో జనగాం, పాలకుర్తి, నల్లగొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తిలోని ఓ మండలానికి జూన్ చివరి నాటికి మంచినీళ్లు అందించేందుకు పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన పైప్ లైన్ నిర్మాణ పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం ఎవరి భూమి నుంచైనా వాటర్ గ్రిడ్ పైప్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పైప్ లైన్ వేశారు అధికారులు. వర్షాలు కురిస్తే పైప్ లైన్ వేసేందుకు సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో జూన్ చివరి నాటికి పనులు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తోంది సర్కార్. 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకున్న 9 నియోజకవర్గాలకు మాత్రం ఏప్రిల్ 30 నాటికే నీళ్లు ఇస్తామంటోంది ప్రభుత్వం.